వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్ట్ ఛానల్. పహల్గామ్ అటాక్స్ ఆ తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన యుద్ధంలో దేశంలో ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, రా, ఐబీ, రాష్ట్ర పోలీసులు నిఘా పెట్టడంతో పాటు కొంతమందిని అరెస్ట్ కూడా చేస్తున్నారు. వీరిలో పాకిస్తాన్ కి గూఢచారులుగా అంటే డిటెక్టివ్స్ గా, స్లీపర్ సెల్స్ గా మరికొందరు అరెస్ట్ అయ్యారు. అయితే వీరిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న యూట్యూబర్స్ కూడా ఉన్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలు పెడితే ఇప్పటి వరకు పాక్ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది డిటెక్టివ్స్ ని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఈ 11 మంది గుర్తించిన వివరాల్లోకి వెళ్తే మొదటి పేరు జ్యోతి మల్హోత్రా. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమెకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. హర్యానాకి చెందిన జ్యోతి మల్హోత్రా ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో జ్యోతి మల్హోత్రాకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేయడం మొదలుపెట్టింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ టూరిజం గురించి, అలాగే దేశంలోని సెన్సిటివ్ జోన్స్ లో డిఆర్డిఓ లాంటి ప్రదేశాల్లో భారత జెండా ఎగరేస్తూ సైన్యానికి సెల్యూట్ చేస్తూ డ్రోన్స్ ద్వారా హై క్వాలిటీ వీడియోస్ ని తీసి పాకిస్తాన్ కి పంపినట్లు తెలుస్తుంది. లిస్ట్ లో రెండో పేరు దేవేంద్ర సింగ్ దిల్హన్. పంజాబ్ కు చెందిన దేవేంద్ర సింగ్ దిల్హన్ పాటియాలలో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐలతో పరిచయం అయింది. అప్పటి నుంచి భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. లిస్ట్ లో మూడో పేరు తారీఖ్. హర్యానాకు చెందిన తారీఖ్ పాకిస్తాన్ కోసం గూఢచార్యం చేస్తున్నాడన్న కారణంతో హర్యానా పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలు కలిసి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. లిస్ట్ లో నాలుగో పేరు 23 ఏళ్ల అర్మన్. ఇతను భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్ కు చేరవేశాడన్న దానిపై పోలీసులు అరెస్ట్ చేశారు. లిస్ట్ లో ఐదో పేరు నౌమన్ ఇల్లహి. యూపీకి చెందిన ఇతను హర్యానాలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఇతడు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం పెట్టుకుని పాకిస్తాన్ కు సమాచారం అందించిన ప్రతిసారి డబ్బులు తీసుకుని అవి అతడి బావమర్ది అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేలా చేసుకున్నాడు. లిస్ట్ లో ఆరో పేరు షాజాద్. ఉత్తరప్రదేశ్ కు చెందిన షాజాద్ పాకిస్తాన్ భారత్ సరిహద్దు ప్రాంతాల్లో వస్తువుల్ని అక్రమ రవాణా చేస్తుండేవాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నాడు. నిన్న కూడా దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇతన్ని అరెస్ట్ చేసింది. లిస్ట్ లో ఏడవ పేరు మహ్మద్ ముర్తాజా అలీ. ఇతను పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐతో కలిసి పనిచేస్తూ పాకిస్తాన్ కోసం పనిచేయడం కోసం ఏకంగా ఓ మొబైల్ యాప్ ను తయారు చేశాడు. గుజరాత్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. లిస్ట్ లో ఎనిమిదవ పేరు గజాలా. పంజాబ్ కు చెందిన ఈమె పాకిస్తాన్ కు హవాలా ద్వారా డబ్బులు చేరవేస్తూ ఉండేది. లిస్ట్ లో 9వ పేరు యామిన్ మహ్మద్. పాకిస్తాన్ ఇతన్ని మన దేశంలో కొన్ని పనులు చేయడానికి సెలెక్ట్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు మహమ్మద్ ని అరెస్ట్ చేశారు. లిస్ట్ లో 10వ పేరు సుఖ్ప్రీత్ సింగ్. పంజాబ్ కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్ పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేస్తున్నట్లు గుర్తించి పంజాబ్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. లిస్ట్ లో 11వ పేరు కరణ్ బీర్ సింగ్. పంజాబ్ కు చెందిన కరణ్ బీర్ సింగ్ కు నేరుగా ఐఎస్ఐ తోటే సంబంధాలు ఉన్నాయి. ఇతడు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. ఈ 11 మంది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో నిన్న ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సిరాజ్ రెహమాన్, సికింద్రాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ ఇద్దరూ కలిసి అల్ హింద్ ఇత్తే హదుల్ ముస్లిమిన్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించి దీని ద్వారా రాష్ట్రంలో టిఫిన్ బాక్స్ బాంబ్ బ్లాస్ట్లు చేయాలని ప్లాన్ చేశారు. వీరు సౌదీ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తున్నట్లు, అంతేకాకుండా గత 6 నెలల్లో సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లినట్లు, రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై రిహార్సల్స్ చేసినట్లు పోలీసులు తేల్చారు. సిరాజ్ సమీర్తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మరో 4 ఉన్నారని, 6 కలిసి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని తెలిసింది. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు రాగా మిగతా 4కి బాంబులు పెట్టి టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అంతేకాకుండా ఇప్పుడు దేశంలోని ఆర్డిఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు తేవడం కష్టం కాబట్టి లోకల్లో మనకు అందుబాటులో ఉండే వాటితోనే బాంబులు తయారు చేయడానికి ఆన్లైన్ నుంచి పొటాషియం క్లోరైడ్, సల్ఫర్, అగ్గిపుల్ల మందు లాంటి వాటిని ఉపయోగించి సిరాజ్ బాంబు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా నిన్న మహారాష్ట్రలో ఐఎస్ఐఎస్ కి చెందిన మరో 2 స్లీపర్ సెల్స్ అబ్దుల్లా ఫయాద్ షేక్ మరియు తల్హా ఖాన్లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2023 సంవత్సరానికి సంబంధించిన ఓ కేసులో వీరితో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేశారు. ఒకేసారి మహారాష్ట్రలో ఇంతమంది స్లీపర్ సెల్స్ దొరకడంతో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
స్లీపర్ సెల్స్ ని గుర్తించడం కోసం స్పెషల్ గా ఒక పోలీస్ బ్రాంచ్ ని, దానికి కమిషనర్ ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు అస్సాం పోలీసులు ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ పేరుతో దేశంలో ఇల్లీగల్ గా వాడుతున్న కొన్ని వందల సిమ్ కార్డులను గుర్తించి ఈ సిమ్ కార్డుల రాకెట్ కి సంబంధించి 7గురిని అరెస్ట్ చేశారు. 7గురు ఏజెంట్లు 948 సిమ్ కార్డులను ఫేక్ ఐడీలతో తీసుకుని పాకిస్తాన్ ఏజెంట్లతో కలిసి పనిచేస్తున్నారని, ఈ సిమ్ కార్డుల ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా అకౌంట్లను ఇండియన్ నేమ్స్తో క్రియేట్ చేస్తూ ఆన్లైన్ ఫ్రాడ్లు, హనీ ట్రాప్లు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇలా ఎన్నో చేస్తున్నారని అస్సాం పోలీసులు గుర్తించారు. ఈ 7గురిని దేశంలోని పలు ప్రాంతాల్లో గుర్తించారు. ఈ అరెస్ట్ చేసిన వీరిలో ఒకడు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని గొల్లపల్లి విలేజ్ లో ఉన్న మోఫిజుల్ ఇస్లాంగా గుర్తించి అస్సాం మరియు తెలంగాణ పోలీసులు కలిసి ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ పేరుతో చేసిన జాయింట్ ఆపరేషన్ లో అరెస్ట్ చేశారు. జై హింద్.